చాలామంది యంగ్‌స్టర్స్ ఫేస్ చేసే సమస్య మొటిమలు. సో, స్కిన్ కేర్ ఈ మధ్య చాలామంది ఫాలో అవుతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కాస్మెటిక్స్ వాడడం, యాక్నీ కోసం ఏ సీరమ్స్ వాడాలి, ఏ ఫేస్ వాష్ వాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, నేను ఈరోజు ఈ యాక్నీ అసలు కాజెస్ ఏంటి? అది నార్మలా? అబ్‌నార్మలా? దానికోసం కాస్మెటిక్స్ వాడడం కరెక్టా? కాదా? ఎలాంటివి వాడాలి? అనేది ఈరోజు నేను చెప్తాను. హోమియోపతిక్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ యాక్నీ కూడా చెప్తాను. జనరల్‌గా ప్యూబర్టీ ఏజ్ గ్రూప్‌లో మనకి ఆడపిల్లల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, మెచ్యూర్ అయినప్పటి నుంచి ఒక 2, 3 ఇయర్స్ పాటు గ్రోత్ హార్మోన్ దగ్గర నుంచి అన్నీ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు కొంతమందికి యాక్నీ అనేవి మొటిమలు వస్తుంటాయి. అవి పీరియడ్స్ ముందు ఎక్కువ అవుతాయి. తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. సో, ఈ టైప్ ఆఫ్ యాక్నీ అనేది నార్మలే. ఎప్పుడైతే మీకు ఈ యాక్నీ మొటిమలు ఎక్కువ రావడము, అదే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవ్వడం, అలాగే దాని నుంచి పస్ డిశ్చార్జ్ కానీ, బ్లడ్ కానీ రావడం, ఎక్కువ దురద కానీ, పెయిన్‌ఫుల్‌గా ఉంటే అప్పుడు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. అలాగే ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాటర్ ఎక్కువ తాగాలి. ఈ యాక్నీ రావడానికి కారణం మన ఫేస్‌లో సెబమ్ సెక్రీషన్ అనేది ఉంటుంది. సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. సో, కొంతమందికి ఎక్కువ ఆయిలీ సెక్రీషన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ యాక్నీ వస్తుంటాయి. సో, ఎవరిలో అయితే డాండ్రఫ్, చుండ్రు ప్రాబ్లమ్ ఉందో వాళ్ళలో కూడా ఈ యాక్నీ సమస్య ఎక్కువ ఉంటుంది. సో, మనకి పోర్స్ అనేవి ఉంటాయి స్కిన్‌లో. ఈ పోర్స్ అనేవి ఆయిల్ సెక్రీషన్ వల్ల, సెబమ్ సెక్రీషన్ వల్ల క్లోజ్ అయిపోయి, దానివల్ల అక్కడ బ్యాక్టీరియా లాడ్జ్ అయ్యి, అది ఇన్‌ఫ్లేమ్ అయ్యి పింపుల్ లాగా వస్తుంది. సో, దీనికి మెయిన్ పరిష్కారం ఏంటంటే ఫేస్ ఎక్స్‌టర్నల్ క్లీన్లీనెస్‌తో పాటు ఇంటర్నల్‌గా ఏ కాజ్ వల్ల యాక్నీ అనేవి వస్తున్నాయి, పాపప్ అవుతున్నాయి అనేది మనం చూసుకోవాలి. అది ఇండివిడ్యువల్‌కి మారుతుంది. కొంతమందికి ఫోర్ హెడ్‌లో ఎక్కువ వస్తాయి. డాండ్రఫ్‌తో పాటు హెయిర్ ఫాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా ఉంటుంది. కొంతమందికి స్పెసిఫిక్‌గా చిన్ దగ్గర కానీ, చీక్స్ దగ్గర కానీ వస్తుంటాయి. అది ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, లేదా బ్లీడింగ్ కానీ, లేదా పస్ డిశ్చార్జ్ కానీ అయితే దానికి మనకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. సో, ఇలా కాజ్‌ని బట్టి అది హార్మోనల్ ప్రాబ్లమా, దాంతో పాటు అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మనం మెడిసిన్స్ అనేవి ఇస్తాం హోమియోపతిలో. ఎక్స్‌టర్నల్‌గా మీరు ఏ ఆయింట్మెంట్ కానీ, ఏదన్నా క్రీమ్స్ కానీ వాడినప్పుడు కొంతమందికి కాస్మెటిక్స్ పడకపోవడం వల్ల కూడా ఎలర్జీ అనేది వస్తుంది. సో, మీరు ఏదన్నా కాస్మెటిక్స్ వాడేటప్పుడు వీలైనంత న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఉన్న కాస్మెటిక్స్‌ని ప్రిఫర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.